హాయ్ అండి, ఇది వచ్చేసి కాబూలీ చనా విత్ పొటాటోస్తో కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని పెట్టుకున్నాను. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆలు వేస్తున్నాను. మామూలుగా ఇవి పచ్చిమిర్చి వచ్చేసి బజ్జీ మిర్చి అండి, బాగుంటుంది. అది మామూలుగా అయితే అవి ఎక్కువ కారం ఉంటాయనేసి ఇవి వేస్తున్నా, చాలా బాగుంటుంది. ఇప్పుడు పొటాటోస్ వేద్దాం. కట్ చేసుకొని ఇలా పొటాటోస్ వేసుకొని కొద్దిసేపు కలపాలి, మగ్గనిద్దామండి. కొద్దిగా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకుందాం. ఇలా వేసుకొని కలిపేద్దాము. ఇప్పుడే కారం ఏం వేయొద్దండి, ఎందుకంటే ఘాటు వచ్చేస్తుంది. ఇది కొద్దిగా ఉడకనివ్వాలి. మూత పెట్టేసి కొద్దిగా మగ్గనిద్దాం. ఇది వచ్చేసి ఎయిర్ ఫ్రైయరు. 2 days మనకి సేల్ ఆఫర్లో తీసుకున్నాము. ఇది వచ్చేసి 2500. ఇలాగా ఫ్రై అయింది, ఆయిల్ లెస్ అనమాట. ఇప్పుడు కాబూలీ చనా వేసుకుందాం. ఇప్పుడు కలిపేసి ఒకసారి కారము, ధనియాల పౌడర్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అన్నీ వేసుకుందాం. టమాటోస్ కొన్ని, తర్వాత కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడరు, గరం మసాలా, కొద్దిగా సాల్ట్ వేసి కలిపేయాలి. ఇలా కలిపిన తర్వాత వాటర్ ఏం అవసరం లేదండి, కావాలంటే వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి పూరికి కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుంది. ఇంకా కావాలంటే కొద్దిగా గొజ్జు రావాలంటే ఏం చేయాలంటే ఈ కాబూలీ అనేటివి మిక్సీకి వేసి కొద్దిగా మెత్తగా చేసిన తర్వాత దాన్ని ఇందులో కలిపేసి వాటర్ వేసుకొని మనకి కొద్దిగా గొజ్జులాగా కూడా చేసుకోవచ్చు. ఇలా కలిపేసి పెట్టు. కాబూలీ చనాని ఉడికినవి కొన్ని మిక్స్కి వేసుకొని ఇలా చేసుకోవాలి. మెత్తగా చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుందాం. కొద్దిగా టేస్ట్ రావడానికి నేను బిర్యానీ మసాలా కలుపుతున్నాను. నేను ఇంట్లో తయారు చేసింది, చాలా బాగుంటుంది. ఇంకా కొద్ది కారమైన వేసుకోవచ్చు, వద్దంటే వద్దు, అవసరం లేదు. తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసి కలిపేస్తున్నాం. మనకి ఇలాగా కొద్దిగా వాటర్ వేసుకుంటే చపాతీలోకి చాలా బాగుంటుంది. కొద్దిగా మన కారం ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. ఇలా చేసుకోవాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5 minutes ఉడికేస్తే సరిపోతుందండి. ఇందులో లాస్ట్కి కొద్దిగా బటర్ వేద్దాం. ఇప్పుడు కర్రీ అయింది. ఇప్పుడు కొద్దిగా బటర్ వేసుకొని కలుపుకోవాలి, అదే కరిగిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, పూరికైతే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇలా చేసుకొని పిల్లలకి పెడితే హ్యాపీగా తింటారండి. ఈ మాత్రంగా ఉండాలండి, కొద్దిగా ఇలా ఉంటే మనకు పూరికి సరిపోతుంది. బటర్ కూడా కరిగిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు కాబూలీ చనా కర్రీ, మసాలా కర్రీ రెడీ అయింది. ఇది పూరికి చేసుకుంటే చాలా బాగుంటుంది. లాస్ట్ కొద్దిగా నిమ్మరసం పిండిద్దాం.
చాలా బాగుంటుందండి, చేసుకొని ట్రై చేయండి ఒకసారి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.